ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి మాదిగల హత్యాకాండ నిందితులను శిక్షించాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు డిమాండ్ చేశారు. బాధితులకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. వచ్చే 15 రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే అమరావతిలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మూల కారణమైన మాదిగల పట్ల కూటమి ప్రభుత్వం వివక్షత పాటిస్తోందని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 నెలల్లో రాయలసీమ ఇతర జిల్లాల్లో 15 మంది మాదిగ సామాజిక వర్గాలు క్రూరంగా హత్యలు, అత్యాచార ఘటనలు జరిగినప్పటికీ నిందితులపై ప్రభుత్వం ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా నగరానికి విచ్చేసిన సందర్భంగా శనివారం ఆయన స్థానికంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలో కర్నూలు, నెల్లూరు జిల్లాలో కొందరు దుండగులు ట్రాక్టర్లతో ఢీకొట్టి కత్తులు, ఇనపరాళ్లతో దాడులు చేసి పాశవికంగా మాదిగ కుల వ్యక్తులను చంపినా 43 రోజులు గడిచినప్పటికీ చర్యలు లేవన్నారు. దారుణ హత్యాకాండకు గురైన వారిలో చిప్పిగిరి లక్ష్మీనారాయణ, జానకి, గోవిందమ్మ, సతీషు 13 మంది మాదిగ వర్గీయులు బలయ్యారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి 5 నెలల్లో కఠినంగా శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా బాధిత కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని, కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని, భూమి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వానికి కుడిభుజంగా ఉన్న ఎంఆర్పీఎస్ నాయకుడు కృష్ణమాదిగ 1-2 బాధిత కుటుంబాలను పరామర్శించి మమా అనిపించడం శోచనీయమన్నారు. ఇకనైనా కూటమి ప్రభుత్వం 15 రోజుల్లో స్పందించాలని, లేకపోతే అమరావతిలో రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ సామాజిక వర్గాలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఉందుర్తి సుబ్బారావు మాట్లాడుతూ గత 20 నెలల్లో రాష్ట్రంలో సుమారు 15 మంది మాదిగ జాతి వ్యక్తులపై దాడి జరిగితే ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం బట్టి వివక్షత కనబరుస్తోందని స్పష్టమవుతోందని విమర్శించారు. సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు కోడి కిషోర్, వంగల వీర్రాజు, తలారి నాని, హనుమంతరావు, ఎం అశోక్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, కర్నూలు మహానగరాల్లో ఇప్పటికే ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. నిన్ననే కాకినాడ కలెక్టరేట్ దగ్గర ఉన్న ధర్నా చౌక్ నందు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఈ అనుబంధ సంఘాలన్నీ కూడా ఎంఆర్పీఎస్లో ఉన్న వివిధ విభాగాలు అందరూ కూడా నిన్న మహాధర్నా నిర్వహించుకోవడం జరిగింది. అనంతరం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సువర్ణరాజు గారిని ఈరోజు రాజమహేంద్రవరం పాత్రికేయ మిత్రులతో మాట్లాడవలసి. ప్రకాశం జిల్లాలో మాదిగపేటని గ్రామ బహిష్కరణ చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో మాదిగపల్లిని బహిష్కరణ చేశారు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో మాదిగపల్లిని బహిష్కరణ చేశారు. అనేక ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి. అనేక గుడుల్లో మాదిగల్ని కనీసం గుడిలోకి ప్రవేశం లేకుండా అడ్డుకుంటున్నారు. ఈ అన్నిటి సంఘటనలు కూడా కూటమి ప్రభుత్వం తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ దాడుల పట్ల ప్రభుత్వం స్పందించి అరికట్టకపోతే కనుక తప్పకుండా మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదని